చెప్పండి మీరు కూడా సాంప్రదాయాల సంబంధం. సార్ ఇట్స్ మోర్ దాన్ 1 hour సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. మా రిక్వెస్ట్ మీతోని సార్, ఇప్పుడు ఎందుకంటే రైతుల పద్దు ఈరోజు ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అత్యంత ముఖ్యమైనటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ జరగాల్సింది. సో మీరు ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోఆపరేట్ చేయాలి, హౌస్ నడవాలనే ఉద్దేశంతో మా సభ్యులు మొదలు మాట్లాడాల్సి ఉన్నా కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ మేము మీకు అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 hour నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి, లేదు ప్రభుత్వం కూడా మీ రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఐదర్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆర్ లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే టు విత్డ్రా ద వర్డ్స్. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. ఇలా లక్షలాది మంది ఈ సభ వైపు చూస్తున్నారు. మా ముస్లింలకు ఏం జరుగుతుంది, మా దళితులకు ఏం జరుగుతుంది, మా గిరిజనులకు ఏం జరుగుతుంది, మా రైతులకి బడ్జెట్లో ఏం పెట్టారని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన, దళిత గిరిజన మైనార్టీల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. మహేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత